ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దగ్గరే ఉంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకుంటూ నెలకి ఎంతో కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవాలని ప్రతి ఒక్క మహిళకి ఖచ్చితంగా ఉంటుందండి. బట్ ఏమైనా చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి బిజినెస్ ఫ్రమ్ హోమ్ చేయాలా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలా అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఏదైతే మాకు బాగుంటుంది, ఏదైతే ఫ్యూచర్ లో మాకు గ్రోత్ అనేది ఉంటది, ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తారండి. ఈ రోజు వీడియోలో దాని గురించే బిజినెస్ ఫ్రమ్ హోమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రెండింటిలో ఏది బెస్ట్, నేను ఇంటి దగ్గర నుంచే బిజినెస్ చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ని బట్టి ఈ వీడియోని 5 పాయింట్స్ గా డివైడ్ చేసి చెప్తానండి. అలాగే ఎండింగ్ లో 5 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి ఖచ్చితంగా మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఏది బెస్ట్ అని. కాబట్టి ఏ చిన్న విషయం కూడా స్కిప్ చేయకుండా అయితే ఆఖరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందు లైక్ చేసేయండి. ఫస్ట్ పాయింట్, మీకు మీరే ఓన్ బాస్. ఎందులో అంటే బిజినెస్ లో. సో ఇంటి దగ్గరే ఉండి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన మీకు మొదలైనట్లయితే మీకు మీరే ఓన్ బాస్ గా ఉండొచ్చు అనమాట. ఎవ్వరు మీకు ఏమి ఆర్డర్స్ ఇవ్వరు, ఏమి చేయరు, మీకు మీరే ఓన్ డెసిషన్ అనేది ఆలోచించి తీసుకోవచ్చు. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసరికి ఖచ్చితంగా హైయర్ అఫీషియల్స్ ఉంటారు, మీరు చేసిన వర్క్ వాళ్ళకి చూపించాలి, వాళ్ళ కింద ఖచ్చితంగా పని చేయాలి. బట్ బిజినెస్ ఫ్రమ్ హోమ్ కి వచ్చేసరికి మీరే స్టార్ట్ చేస్తారు, మీరే ఓన్ బాస్. కాబట్టి ఫ్యూచర్ లో అది బాగా ఎదిగింది బిజినెస్ అనుకుంటే మీరే ఇంకొక 10 మందికి ఆర్ 20 మందికి వర్క్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఏదైనా రిస్క్ ఉన్నా సరే మీరే తీసుకోవాల్సి కూడా ఉంటది బిజినెస్ ఫ్రమ్ హోమ్ లో. అండ్ నెక్స్ట్ వన్, టైమింగ్స్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక మహిళకి, ఇంట్లో ఉండే మహిళకి. సో ఏంటి అంటే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఒక పర్టికులర్ టైం అనమాట. 9 to 5 ఆర్ 10 to 6 ఇలా పర్టికులర్ టైం ని మనం దానికోసం కేటాయించాల్సి ఉంటదండి. ఖచ్చితంగా ఆ టైమింగ్స్ లోనే వర్క్ చేయాల్సి ఉంటది. పార్ట్ టైం చేసిన వాళ్ళైతే 4 hours అని చెప్తారు. ఆ 4 hours అయినా సరే మీరు లేవకుండా ఒక చోట చేస్తూ ఉండాలి. ఒకవేళ చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే అది చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళని చూసుకుంటూ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఏమైనా సెలవులు ఎమర్జెన్సీగా కావాలన్నా కూడా ముందే లీవ్ లెటర్ పెట్టాలి, వాళ్ళు అప్రూవ్ చేసినాకే మనకి లీవ్ అనేది వస్తుంది. అదే బిజినెస్ ఫ్రమ్ హోమ్ లో మన ఇష్టం అనమాట. మన పని చేసుకున్నాక మనకి ఉన్న ఖాళీ టైంలోనే మనకు వీలైనట్లుగా మనం మార్చుకుంటాం టైమింగ్స్. అంటే సపోజ్ పనులు ఉన్నాయి అనుకోండి, పనులు చక్క పెట్టుకొని, లేదా పిల్లలు ఉంటే వాళ్ళని పడుకోబెట్టి, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకున్న తర్వాత మనము మనకున్న మిగతా టైంలోని చేసుకుంటాం అనమాట. దీనివల్ల అంత స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండదు. ఎమర్జెన్సీగా ఏమైనా సెలవులు కావాలన్నా కూడా ఎవరిని అడిగే పని ఉండదు. మనకి నచ్చినప్పుడు, మనకి నచ్చినట్టుగా, మనకి నచ్చిన టైమింగ్స్ లో చేసుకోవచ్చు అనమాట ఈ బిజినెస్ ఫ్రమ్ హోమ్ అనేది. మూడవది ఎర్నింగ్స్ అనమాట. సంపాదన విషయానికి వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఒక పర్టికులర్ గా ఇంత శాలరీ అని ఫిక్స్ చేస్తే 12,000, 15,000, 30,000 అంతా మీకు నెలకి క్రెడిట్ అయిపోతుంది అనమాట. బిజినెస్ ఫ్రమ్ హోమ్ కి వచ్చేసరికి మీరు స్టార్ట్ చేసి అది సక్సెస్ అయితే ఓకే, అమౌంట్ వస్తుంది. బట్ మీరు లాస్ అయ్యారు అంటే మీరు పెట్టిన అమౌంట్ కూడా కోల్పోవచ్చు కొన్ని సందర్భాల్లో, అది మీరు సరిగ్గా చెయ్యలేకపోయినప్పుడు. అలాగే ఒకవేళ బిజినెస్ బాగా సక్సెస్ అయిందంటే అనుకున్న దానికంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో ఎర్నింగ్స్ విషయంలో ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లో మనకి పర్టికులర్ గా ఇంత అమౌంట్ వస్తుంది నెలకి, ఓకే ఇంత అమౌంట్ మనకి క్రెడిట్ అవుతుంది అని ధీమా ఉంటది. బట్ బిజినెస్ కి వచ్చేసరికి లెక్క ఉండదు, సమ్ టైమ్స్ ఎక్కువ కూడా రావచ్చు అనుకున్న దానికంటే. సో ఎర్నింగ్స్ విషయంలోని కూడా మీరు ఆలోచించుకోవాలండి, మీరు ఏం చెయ్యాలి అని అనుకునే ముందు దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ అండి. 4th వన్ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కి మీకు పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉండదు. అంటే వర్క్ ఇస్తారు, చేస్తారు, ఇంకెలా వెళ్ళిపోతూ ఉంటది. బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారంటే ప్రతిదీ మీదే రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఎందుకంటే మీరు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతిదీ మీరు కన్సిడర్ చేసుకోవాలి, ప్రతిదీ చూసుకోవాలి. మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎలా జరుగుతున్నాయి, ఏమైనా సరుకు అయిపోతే కొనుక్కోవడం దగ్గర నుంచి, ఒకవేళ ఆన్లైన్ బిజినెస్ అయితే లిస్టింగ్, ఆర్డర్స్ ప్యాకింగ్, ఇలా ప్రతిదీ ఉంటదండి. సో బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే మీకు మీరే సెల్ఫ్ మోటివేటెడ్ గా ఉండాలి ఎవ్రీ టైమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటంటే ఒక భయంతోనో లేదా శాలరీ క్రెడిట్ అవ్వదని చెప్పి మనము ఎలాగోలా మళ్ళీ మనం మోటివేట్ చేసుకొని వర్క్ చేస్తూ ఉంటాము. బిజినెస్ ఫ్రమ్ హోమ్ కి వచ్చేసరికి ఏంటి అంటే ఈ రోజు చేయకపోయినా ఎవరు ఏమనర్లే అని కాకుండా మనకి మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని ఒకవేళ మనం లాసెస్ వచ్చినా సరే దాన్ని ఎలా ఫ్యూచర్ లో దాన్ని బాగా గ్రో చేసుకోవాలి, ఇలా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఇలా ప్రతిదీ కూడా మనమే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇటు వచ్చినా అది మనదే, లాస్ వచ్చినా కూడా అది మనదే అని కూడా మనం గుర్తుంచుకోవాలి. సరికి జాబ్ సెక్యూరిటీ అన్నమాట.
సో మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టయితే మిమ్మల్ని ఎవ్వరూ ఆ పనిలోంచి తీసేయలేరనమాట. మీకు మీరే వెళ్తారు, మీకు మీరే వన్స్ మీకు నచ్చకపోతే వెనక్కి వచ్చేస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కి వచ్చేసరికి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటదండి. అంటే కొన్ని కంపెనీస్ బట్టి అది మీకు ఆ జాబ్ ఉండొచ్చు, లేదా తీసేయవచ్చు ఫ్యూచర్ లో, లేదా అది మీకు పర్మనెంట్ గా కూడా ఉండొచ్చు అనమాట. అది ఆ మీరు చేస్తున్న వర్క్ ను బట్టి అలాగే కంపెనీ బట్టి బేస్ అయి ఉంటది. సో జాబ్ సెక్యూరిటీ అనేది గుర్తుంచుకోండి ఈ విషయంలో. అయితే 5 పాయింట్స్ తీసుకొని నేను చెప్పాను కదండి. ఇంకొక ఇంపార్టెంట్ 5 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. సో ఏంటి అంటే బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయితే ఖచ్చితంగా రీసెర్చ్ చేయాలి. అలాగే అందులో ఖచ్చితంగా రిస్క్ ఉంటది. మీరు ముందే డిసైడ్ అయ్యి వెళ్లాల్సి ఉంటది. అండ్ కంపల్సరీగా పేషెన్స్ అనేది కావాలి. ఏది పెట్టగానే మీరు సక్సెస్ అయిపోరు, వెంటనే మీకు సక్సెస్ వచ్చేది. ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు కాబట్టి పెట్టాక కొన్ని రోజులు అవుతుంది, కొన్ని సంవత్సరాలు అవుతుంది. దానికోసం మీరు కష్టపడాలి, వెయిట్ చేయాలి, అప్పుడే సక్సెస్ అనేది వస్తుందండి. కాబట్టి బిజినెస్ కి రీసెర్చ్ అలాగే రిస్క్ ఉంటది అండ్ మీరు పేషెన్స్ గా కూడా వెయిట్ చేయాల్సి ఉంటది. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టే క్యాపబిలిటీ అనేది ఉండాలండి. లేదు అసలు ఇన్వెస్ట్మెంట్ లేదు, నేను ఇప్పుడు డబ్బులు అసలు నా దగ్గర లేవు, అప్పు చేసి చేయాలనుకుంటున్నా అంటే అలా అస్సలు చేయకండి. కొన్నాళ్ళ పాటు వర్క్ ఫ్రమ్ హోమో లేకపోతే ఏమైనా వర్క్ చేసి మనీ అనేది తెచ్చుకోండి తప్ప అప్పు చేసి ఆ మనీతో బిజినెస్ చేయాలన్నా బ్యాడ్ ఐడియా అయితే చేయొద్దు. నేను బిజినెస్ చెయ్యాలనుకునే వారి కోసం 5 పాయింట్స్ తో ఒక వీడియో అనేది క్లియర్ గా చేశానండి. ఒకసారి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇదంతా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని బట్టి నేను షేర్ చేశాను ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ ఐడియాలజీ ఉంటది. డెఫినెట్ గా వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు, నాకు బిజినెస్ అయితేనే బాగుంటది లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బాగుంటది అని. కాకపోతే ఏవో చిన్న చిన్న డౌట్స్ తో ఆగిపోతూ ఉంటారు. వాళ్ళకి ప్యాషన్ ఉండొచ్చు, బిజినెస్ అయితే బాగుంటది, నాకు అదే ఇష్టం, అదే చెయ్యాలి అని చెప్పి. సో దాని ద్వారా మీరు ముందుకు వెళ్ళండి. సో ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకొని ఇవి ఏంటి అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి కూడా ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కొన్ని ప్లేసెస్ లోని వర్క్ ఫ్రమ్ హోమ్ బాగుంటది, కొన్ని ప్లేసెస్ లోని బిజినెస్ చేస్తే బాగా గ్రోత్ అనేది ఉంటది. సో మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అలాగే మీ ఏరియాని బట్టి కానివ్వండి, మీ ఇంట్లో పరిస్థితులను బట్టి కూడా బేస్ చేసుకొని మీరు డిసైడ్ అవ్వండి. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఎవరినో చూసి అస్సలు డిసైడ్ అవ్వద్దండి. అంటే ఎవరో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి బాగుంది, వాళ్ళకి మంచిగా శాలరీ వస్తుంది, ఇల్లు అంతా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు, లేదు బిజినెస్ స్టార్ట్ చేశారు, ఆ బిజినెస్ లో బాగా సక్సెస్ వచ్చింది, ఏమైనా పికల్స్ బిజినెస్ పెట్టారు, ఈ కామర్స్ చేస్తున్నారు, అంతా బాగా సక్సెస్ వస్తుంది అని అయితే మీరు అస్సలు డిసైడ్ అవ్వద్దండి. మీ చుట్టుపక్కల ముందు చెప్పిన విధంగా సందర్భాలను మీ పరిస్థితుల్ని అన్ని చూసుకున్నాక మార్కెట్ లో ఏ విధంగా నడుస్తుంది, మీరు ఇంటి దగ్గరే చుట్టుపక్కల వాళ్ళకి అమ్మాలనుకుంటున్నారు అనుకోండి, మీ చుట్టుపక్కల ఏ విధంగా ఉంది, సపోజ్ ప్రింటర్ అది పెట్టుకుందాం, జిరాక్స్ షాప్ అది పెట్టుకుందాం ఇంటి దగ్గర అంటే మీ చుట్టుపక్కల ఎక్కడ షాప్ లేదనుకుంటే మీకు క్లిక్ అవుతుంది, మీ చుట్టుపక్కల చాలా షాపులు ఉంటే మీకు క్లిక్ అవ్వదు. ఇలా అన్నమాట. మీరు ఇవన్నీ చెక్ చేసుకొని బాగుంటుంది అనుకుంటేనే అందులో ముందుకు వెళ్ళండి. ఎవరో ఒకరిని ఇద్దరిని చూసి డిసైడ్ అవ్వద్దు. పాయింట్ ఏంటి అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. మీరు ఏం చేయాలనుకుంటున్నా మీరు ఒక్కరే అయితే చేయలేరు. అంటే చెయ్యలేరని కాదు, ఇంట్లో పిల్లల్ని కానీ పనిని మేనేజ్ చేసుకొని పెద్దవాళ్ళని చూసుకొని చేయాలి అంటే ఖచ్చితంగా మీ హస్బెండ్ సపోర్ట్ కానీ మీ పేరెంట్స్ సపోర్ట్ కానీ ఎవరిదైనా ఉంది అంటే మీకు తర్వాత ఏమైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళకి చెప్పుకోవడానికి ఉంటది, వాళ్ళు మీకు అది సాల్వ్ చేయడానికి మీకు ఉంటుంది అనమాట. ఇంట్లో మీరు ఏమన్నా పని చేసుకుంటున్నప్పుడు పిల్లల్ని చూసుకోవడం కానీ పక్క నుండి. సో ఇలా ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటే బాగుంటుంది. మీరు ఇందులో ముందుకు వెళ్ళాలి. రెండిట్లో ఏదైనా సరే చూస్తున్న వాళ్ళలో హస్బెండ్స్ కానీ అత్తమామలు కానీ ఉంటే ప్లీజ్ అర్థం చేసుకోండి. ఒక మహిళ ఆర్థికంగా ఎదగాలి అనుకుంటుంది అంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, వాళ్ళని ముందుండి నడిపించండి. ఎన్నో అద్భుతాలు చేయగలుగుతారు. అట్లీస్ట్ వాళ్ళలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. వాళ్ళ పిల్లలకి రేపు పొద్దున్న టీచ్ చేసుకోవడానికి సరిపడా నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. కాబట్టి సో ఈ ఫ్యామిలీ సపోర్ట్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇదేనండి ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అన్ని పాయింట్స్ బేస్ చేసుకొని చెప్పానమాట. ఏంటి ఒకటి అటు ఒకటి ఇటు ఎలా చెప్పారు మాకు ఏం అర్థం కాలేదని అస్సలు అనుకోకండి. ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. కాకపోతే నేను ఫస్ట్ చెప్పిన 5 పాయింట్స్ ఒకసారి మీరు కన్సిడర్ చేసుకొని మీకు అది ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటది.
ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేశాక మీరు ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్పాను. ఏం చేయాలనుకున్నా కూడా, దేనిలో ముందుకెళ్ళాలనుకున్నా కూడా దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాకే అందులోకి దిగండి. అంతేకాని వాళ్ళని చూసో వీళ్ళని చూసో స్టార్ట్ చేసేసి తర్వాత లాసెస్ అయితే అవ్వకండి. బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మనం ఏమే విషయాలు తెలుసుకోవాలి అనేది ఒక వీడియో చేశాను. అండ్ 10 వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియాస్ వీడియో చేశాను, 10 బిజినెస్ ఫ్రమ్ హోమ్ ఐడియాస్ వీడియో కూడా చేశానండి. ఒకసారి అన్ని క్లిక్ చేసేసి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది క్లారిటీగా ఏమేం ఐడియాస్తో మనం ముందుకు వెళ్ళొచ్చు, ఏమేం చేయొచ్చు అని చెప్పి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇటువంటి ఎన్నో యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.